బస్సు అడిగిన చోట ఆపలేదని బస్సు డ్రైవర్పై ప్రయాణికుడు దాడి చేసిన సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. బాన్సువాడ నుంచి కామారెడ్డికి వస్తున్న ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికుడు శ్రీనివాస్ పాత కలెక్టరేట్ వద్ద ఆపాలని డ్రైవర్ను ప్రయాణికుడు అడిగాడు. అయితే బస్సును ఆపకుండా కొద్ది దూరం డ్రైవర్ తీసుకువెళ్లి ఆపాడు. దీంతో కోపంతో ప్రయాణికుడు బస్సు డ్రైవర్ శ్రీనివాస్పై దాడి చేశాడు. దీంతో అడ్డుకోబోయిన కండక్టర్ విమలను సైతం పరుష పదజాలంతో దూషించాడు అతను. దీంతో బస్సులో ఉన్న తోటి ప్రయాణికులు శ్రీనివాస్ను ఆపడానికి ప్రయత్నించగా తోటి ప్రయాణికులపై సైతం విరుచుకుపడ్డాడు. దీంతో డ్రైవర్ బస్సును కామారెడ్డి కొత్త బస్టాండ్ వద్దకు తీసుకువెళ్లాడు. దాడి చేసిన వ్యక్తి సదాశివనగర్ మండలం యాచారం గ్రామానికి చెందిన ప్రభుత్వ టీచర్ లఖావత్ శ్రీనివాస్గా గుర్తించారు. దాడి చేసిన వ్యక్తిపై డ్రైవర్ కామారెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బస్సు డ్రైవర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు కామారెడ్డి పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. డ్రైవర్ కి బాగా పెయిన్ వచ్చిందంటే ఏమైంది? శ్రీనివాస్ అతను గవర్నమెంట్ ఎంప్లాయీ అంటుంది. మరి అతను కరెంట్ ఆఫీస్ కి రాకపోయినాడు. 4 గంటల వెళ్తే దిగాలని చెప్పేసి కలెక్టర్ ఆఫీస్ కి రాత్రి అమ్మగడ పాత కలెక్టర్ ఆఫీస్ కాడ ఆడాపవా అని చెప్పేసి మన ఇష్టం వచ్చి ఫోటో తిట్టుకోవచ్చు. విపరీతంగా కొట్టిండు. ఎందుకు కొట్టిండు మేడం? ఒక సాప్ మంటలు కొట్టిండు ఆల్రెడీ. ఆయన ముందర రోడ్ పెద్దగా ఉంది కదా, చూసుకొని ఆపాలి కదా. విపరీతంగా గుంజి మరి వాళ్ళ కాలర్ బట్టి గుంజి కడుపులో కొట్టిండు, తన్నిండు. కొట్టడం అంటే ఇట్లా ఇట్లా కొట్టడం అంటే మామూలు కొట్టడం కాదు.